జై శ్రీరామ్ అండి అందరికీ. ప్రేక్షక దేవుళ్ళు అని ఊరికనే అనరండి. ప్రేక్షకులు చూసే ప్రేక్షకులు వాళ్ళు మన రూపంలో ఉన్న మనుషులే అనిపిస్తుంది, కానీ కొంతమంది చేసేవి దేవుళ్ళలాగా పోల్చుకోవచ్చు అనమాట. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ మధ్య యూట్యూబర్స్కి ఒక ఫ్యాషన్ అలవాటు అయిపోయిందండి. ఫ్యామిలీలో ఏదన్నా సమస్య రాగానే గుర్తొచ్చేస్తారు, ప్రేక్షక దేవుళ్ళు గుర్తొచ్చేస్తారు. మాకు ఈ సమస్య వచ్చింది, మీరే తీర్చాలి, మీరే మాకు హెల్ప్ చేయాలి అని ఒక చిన్న పోస్టు, లేకపోతే ఒక చిన్న లింక్స్ ఇవ్వడము, లేకపోతే మాటల రూపంలో మాట్లాడడము, ఏవో ఒకటి ఉంటుంటాయి అన్నమాట. సో అలా అనంగానే, అలా పెట్టంగానే ఇక ప్రేక్షక దేవుళ్ళకి పునకాలు వచ్చేస్తాయి అన్నమాట. ఆటోమేటిక్గా డబ్బులు వేసేస్తారు, చేతుల్లో ఉంటాయి కాబట్టి వేసేస్తారనమాట. అంటే అందరూ కాదు, కొంతమంది హెల్ప్ చేయాలి అనే మైండ్ సెట్ ఉన్నోళ్ళు చేసేస్తారు. ఆ హెల్ప్ చేయాలి అనే మైండ్ సెట్ చాలా చాలా మంచిది, చాలా ఉపయోగకరమైనది. అయితే దాన్ని చాలామంది యూస్ చేసుకుంటున్నారు. ఆ మంచికి మాత్రమే వాడితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎంతోమంది చిన్న చిన్న పిల్లలండి, అసలు పిల్లలు లేకుండా ఎప్పుడో ఎన్నాళ్ళు కష్టపడితే పుడతారు. ఆ పుట్టిన పిల్లలకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని క్యూర్ చేసుకోవడానికి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉండవు. సో అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, తప్పులేదు. కానీ బ్యాక్గ్రౌండ్లో ఆస్తులు ఉన్నోళ్ళకి, ఒక చెట్ల కోసం ప్లేస్లు కొనే వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి, అలానే వాళ్ళకి ఒక చదువుకున్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి, అండ్ వాళ్ళు ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళకి మీరు ఎలా చేస్తారండి? హెల్ప్ చేస్తే మంచిదే, కానీ అక్కడ నీడ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. అలానే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు కనీసం నోరు తెరిచి అడగడానికి కూడా ఇంట్రెస్ట్ లేక ఒక చిన్న పోస్ట్ పెడితే ఆ పోస్ట్కి రియాక్ట్ అయ్యి అభిమానంతో వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ నిజంగా చాలా రుణపడి ఉండాలి. అయితే ఆ పోస్ట్ పెట్టిన వాళ్ళకి నేను చెప్పాలి అని అనుకున్నది ఏంటి అంటే, ఆ పోస్ట్కి రిటర్న్గా ఎవరైతే పేమెంట్ చేశారో రిలేటెడ్గా, సో వాళ్ళకి మీరు ఇవ్వండి. ఎవరికి డబ్బులు ఎక్కువ కాదు కదా, పుట్టకతోటి ఎవరికి డబ్బులు ఎక్కువ అయితే ఉండవు కదా. వాళ్ళ నీడ్స్ కూడా ఆపేసుకొని కొంతమంది వేసిన వాళ్ళు ఉంటారు. సరే, మన వైపు నుంచి ఒక 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు వెళ్తే ఆ ఫ్యామిలీకి చిన్న ఇంజెక్షన్కో, చిన్న మెడిసిన్కో, లేకపోతే ఏదన్నా చిన్న ఖర్చుకో యూజ్ అవుతుంది కదా అని వేసిన వాళ్ళు కూడా ఉంటారు. అందరికీ డబ్బులు ఎక్కువ అయితే ఉండవు కదా, ఫ్రీగా అయితే వేయలేరు కదా. సో కానీ ఎవరైతే హెల్ప్ తీసుకున్నారో వాళ్ళు చేయాల్సింది, ఎవరో మాలాగా హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేస్తాము అని చెప్పేసి దులిపేసుకోవడం కాదు. నా విషయంలో నాకు సంబంధించి అది దులిపేసుకోవడమే అంట. అది ఉండొచ్చు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకి హెల్ప్ చేశారు అంటే అది మైండ్లో పెట్టుకొని వేరే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు మనం హెల్ప్ చేయాలి అనేది చాలా మంచి విషయమే. కాకపోతే ఇక్కడ ఎవరైతే ఫస్ట్ మీరు సపోర్ట్ తీసుకున్నారో వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేయాలి కదా. అర్థమవుతుందా? జనాల దగ్గర నుంచి సపోర్ట్ తీసుకున్నారు, ఉండి వేశారు, లేకేశారు, మీకైతే తెలియదు కదా. సో ఎవరెవరి దగ్గర నుంచి వచ్చిందో మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేయండి, రీబ్యాక్ చేసేయండి. రీబ్యాక్ చేసిన తర్వాత ఏదైతే మీకు మంచి కాన్సెప్ట్ అని గుర్తు ఉండిపోయిందో దానికి వీళ్ళందరికీ పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు వేరే వాళ్ళకి సపోర్ట్ చేయండి, తప్పులేదు. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళకి మనీ వస్తాయో ఆ మనీ ఇంకొక ఫ్యామిలీ ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి వీళ్ళు వేస్తారనమాట. ఎంతమందికైనా ఇస్తారు? ఒక 10 మంది సడన్గా అవసరమైన వాళ్ళు ఉన్నారు, 10 యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళే. ఒక్కళ్ళకి వేయగలుగుతారు కానీ 10 మందికి వేయరు కదా. ఆ ఒక్కళ్ళు మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు రెండో యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి వేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే యూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే బయట తెలిసిన వాళ్ళు మన రిలేటివ్స్లో ఇబ్బంది అయితే వచ్చి అడిగారు అనుకోండి, మనం ఏం చేస్తాము? సరే అమ్మా తీసుకో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇచ్చేస్తాము. ఒక నెల తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ఇస్తే ఓకే, ఇయ్యలేదనుకోండి
ఒక మెసేజో ఒక ఫోన్ కాలో మన నుంచి పోయి పలానా అప్పుడు ఇచ్చానమ్మా గుర్తుందా లేదా అని గుర్తు చేస్తాం. అంటే వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి అనే విషయం వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటాం అన్నమాట. సో కానీ ఇక్కడ యూట్యూబ్లో అలా కాదే, ఎవరో తెలియదు, వాళ్ళ నెంబర్స్ ఉండవు, ఏమీ ఉండవు. మనం అభిమానంతో వేసినప్పుడు మళ్ళీ మనం అడగడానికి మనకు అదే అభిమానం గుర్తొస్తుందండి. మీకు తెలీదు, అదే అభిమానం మన ముందుకు వచ్చి నిల్చుంటుంది. నువ్వు అభిమానంతో వేసావు, నువ్వు ఎలా అడుగుతావు అని అక్కడ మనల్ని క్వశ్చన్ చేస్తుంది. మన అభిమానమే మనల్ని తిరిగి క్వశ్చన్ చేస్తుంటుంది అన్నమాట. సో అలా చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు ఫస్ట్ మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి రీబ్యాక్ చేయండి. ఇంకొకటి నాకు ఇక్కడ చాలా విచిత్రకరమైన విషయం ఏంటంటే, హాస్పిటల్లో ఉండి చాలా సఫర్ అయిన వాళ్ళు, ఆర్థికంగా అయితే ఏంటి, హెల్త్ పరంగా అయితే బాగా డిస్టర్బ్ అయిన వాళ్ళు తిరిగి అదే సిచ్యుయేషన్ని మనతో మాట్లాడేటప్పుడు ఎవరు నవ్వరు. ఫస్ట్ నేను చెప్పేది, ఆ పరిస్థితిని ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా నవ్వరు, నవ్వుతూ మాట్లాడరు, సీరియస్గా మాట్లాడతారు, చాలా ఇబ్బందికరంగా మాట్లాడతారు, చాలా ఇదేంటి కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళకి కృతజ్ఞతా భావంతో మాట్లాడతారు. అంతేకాని ఆ సీరియస్ సిచ్యుయేషన్ని, సీరియస్ కండిషన్ని నవ్వుతూ జనాలకు చెప్పే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరి ఫేసుల్లో ఎక్కడైనా సఫర్ అయిన ఫీలింగ్ కానీ, లేకపోతే మేము ఇంత సఫర్ అయ్యామని మాటల రూపంలో చెప్తున్నారే తప్పించి అసలు ఒరిజినల్ ప్రూఫ్స్ ఎవరైనా చూసారో, ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళకి మీకు తెలుసా అండి నిజంగా అవసరమైందా, ప్రూఫ్స్ ఏంటి అనేది మీకు ఎవరికన్నా తెలుసా? ఏమీ తెలియదు, చెప్పంగానే వేసేశారు. అందుకే అంటారండి కలి మాయ ఇది. దీన్ని యూజ్ చేసుకుంటారో తెలీదు, మిస్యూజ్ చేసుకుంటారో తెలీదు. సరే, ఒక సోషల్ ప్లాట్ఫామ్లో పెట్టినప్పుడు ఇంకో సోషల్ ప్లాట్ఫామ్కి వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటి? అదే ప్లాట్ఫామ్లో చెప్పొచ్చు కదా. మరి ఈ ప్లాట్ఫామ్కి రావాల్సినంత అవసరం ఏంటి? సరే, గిల్టీ ఉంది, మేము ఫేస్ చూపించి అడగలేకపోయాము, సో జస్ట్ ఒక మెసేజ్ చేశాము అని చెప్పిన దానికే అంతమంది రియాక్ట్ అయ్యి ఫండ్ అనేది వేశారే, మరి ఆ ఫండ్ వేసిన వాళ్ళకి లిటరల్గా ఒక థ్యాంక్స్ చెప్పారా? పేరున ఇదిగోండి పలానా వాళ్ళు ఇంతేశారు, పలానా వాళ్ళు ఇంతేశారు, సో ఇంత అమౌంట్ మళ్ళీ మీకు చేస్తాము, మీకు అవసరం ఉంటే మాకు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే మనీ వేసారో వాళ్ళు దేవుళ్ళు కాదు కదా, వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళ ఇళ్ళల్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, వాళ్ళ ఇళ్ళల్లో కూడా సఫర్ అవుతారు కదా. అప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర లేకపోవచ్చేమో కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ ఫ్యామిలీస్లో ఏదన్నా చిన్న అవసరం ఉన్నా మాకు ఒక మెసేజ్ చెయ్యండి, మేము తిరిగి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాము అనే విషయం వాళ్ళ విషయంలో చెప్పండి. హెల్ప్ చేసిన వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తా అని చెప్పట్లేరు కానీ, వేరే వాళ్ళకి సఫర్ అయిన వాళ్ళకి హాస్పిటల్లో కనుక్కున్నాము, ఆ స్టాఫ్కి చెప్పాము, ఆ స్టాఫ్ ఎవరో చెప్పిన తర్వాత మేము వేస్తాము, మాకు ఇది ఒకటి గుర్తుండిపోయింది, మాకు ఇదొక మెమొరీ, ఇదొక గుణపాఠం. అసలు ఏంటి ఇదంతా? ఎవరైతే హెల్ప్ చేశారో అసలు ముందు వాళ్ళని మీరు వాళ్ళ గురించి మాట్లాడట్లేరు ఎందుకని? ఇంకోటి ఏంటంటే, ఎవరి ఫ్యామిలీలు అసలు మిడిల్ క్లాస్ అని చెప్పొద్దు. ఒక రకంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నన్ని ప్లేసెస్ కొంటున్నాము, అన్నన్ని ఇల్లు కొంటున్నాము, అంత మెయింటైన్ చేస్తున్నాము అని అన్నప్పుడు వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కావు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే చాలా చాలా అప్పుల్లో కూరుకుపోయి, ఉండటానికి ఇల్లు లేక, ఉండటానికి తాగడానికి వాళ్ళకి కరెక్ట్గా పిల్లలకి సరిపడా డబ్బులు లేక, ఆర్థికంగా చితికిపోయి పిల్లల్ని చదివించుకోలేక, ఆరోగ్యాలకు పెట్టుకోలేక సఫర్ అయ్యే వాళ్ళని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటారు. అటు పూర్తిగా కిందికి పోయి బతకలేరు, పూర్తిగా పైకి వచ్చి బతకలేరు వాళ్ళు కదండి. కానీ కోట్లల్లో సంపాదిస్తూ, కోట్లల్లో గడిస్తూ, వేరే దేశాలకు పంపిస్తూ, వెల్ సెటిల్డ్గా ఉండి ఆ ప్లేస్ కేవలం చెట్ల కోసం వాటిని ఒక ప్లేస్ని కొనుక్కొని మెయింటైన్ చేసే వాళ్ళని మిడిల్ క్లాస్ అనడం చాలా పెద్ద తప్పు. వాళ్ళు కాదు, 100% వాళ్ళు కాదు. ఎలా అంటారు? వాళ్ళ పేరుని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు? సో పైగా ఇంత ఇష్యూ అవుతుంటే నవ్వడం ఏంటి? నాకు నవ్వడం నిజంగా చాలా చిరాకేసింది. అరే, ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉన్నప్పుడు భర్తకి సఫర్ అయితే భార్య నవ్వుతూ చెప్తే దాన్ని ఏమంటారండి? అది నమ్మబుద్ధి వస్తుందా? ఇటుపక్క ఒకవేళ భార్యకే ఇబ్బంది అయిందనుకోండి, భర్త నవ్వుతూ చెప్తే అది సమర్థించవచ్చా? అసలు సమర్థవంతంగా ఉంటుంది ఆ విషయాన్ని? ఎలా అనిపిస్తుందండి చూసే జనాలకి? అరే, ఇంత సిల్లీగా నవ్వుతున్నారంటే అది నిజమా కాదా అన్న డౌట్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. నాకైతే 100% వస్తుంది. అది నిజమా కాదా ఏంటి? సరే, ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి. ఇప్పుడు యూట్యూబ్ లేని వాళ్ళ సంగతే మీరు చూడండి, వాళ్ళు వచ్చి అడుగుతున్నారా ఫండ్?
వాళ్ళ కష్టమో నష్టమో బతివిలాడో బామాలో అది చేసో ఇది చేసో బ్యాంక్ లోన్స్ పెట్టో లేకపోతే ఇళ్ళు అమ్మేసో స్థలాలు అమ్మేసో ఉన్న ప్లేస్ అమ్మేసో రిలేటివ్స్ దగ్గర అడుక్కొని ఏదో ఒక రకంగా తెచ్చుకొని పర్సన్ని బతికించుకుంటున్నారు కదా. అలా బతికించుకోలేరా? జనాలని అడగాల. ఆ చెప్పిన అదెవరో ఐడియా ఇచ్చిన వాళ్ళని అయితే విచిత్రంగా చూడాలి నేనైతే నిజంగా. లిటరల్గా అసలు వాళ్ళకి ఏమన్నా కామన్ సెన్స్ ఉందో లేదో. జనాల దగ్గర ఫ్రీగా వచ్చేస్తాయా అండి డబ్బులు? వాళ్ళు కష్టపడ్డాయి కాదా? వాళ్ళకి ఏమన్నా చెట్లకు మొలుస్తాయా డబ్బులు అనేవి? అసలు నాకు తెలిసి ఈ ఐడియా రియల్గా ఎవరైనా ఇచ్చింది అని వాళ్ళ పేరు చెప్తున్నారేమో కానీ ఓన్ ఐడియానే ఇది. ఓన్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన ఐడియానే తప్పించి వేరే వాళ్ళ పేరుని ఇందులో యూజ్ చేస్తున్నారు అని నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈజీ ఎస్కేపింగ్ ఉండకూడదండి. మన ఫ్యామిలీలోనే మన వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు మన ప్రాణాలకు మించి కూడా మనం వాళ్ళని కాపాడుకునే సిచ్యువేషన్ ఉండాలి. గిల్టీ అని మాటల్లో కాదు కదా. సరే వాళ్ళని మొహం చూపించి అడగలేకపోయాము గిల్టీ అని అంటున్నారు. మరి ఈరోజు ఎలా నవ్వుతున్నారు? ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ సఫర్ అయ్యారు, ఆ ఇష్యూ మీద ఇబ్బంది పడ్డారు అని అనుభవించి అంత సమస్యల్లో ఉండి ఈరోజు నా సమస్యని ఒక నవ్వుతో ఎలా చెప్పగలుగుతున్నారు జనాలకి? అది ఏ రకమైన నవ్వు అనుకోవాలి? నాకు నిజంగా అర్థం కావట్లా. అరే ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఉందనుకోండి, నా ఫేస్ ఎలా ఉంటుందండి? అసలు ఏంటో ఉడికి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంటుంది మనకి. ఆ సమస్యల్లో చిక్కుకుపోయి మొహాలన్నీ అసలు లాగేసి మనమంతా ఏడ్చేసి చాలా సమస్యల్లో మన మాట కూడా తొందరగా బయటికి రాదు. కానీ ఇక్కడ ఒకళ్ళకి మించి ఒకళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఇంత గ్యాప్ అనేది ఇవ్వకుండా పోనీ అంతా ఇచ్చినా సరే చివరికి హెల్ప్ చేసిన వాళ్ళకి మిగిలింది ఏంటండి? మీకు ఇస్తా అన్నారా డబ్బులు? లేదు కదా. ఇంకా ఈ గాలికి ఎగిరే గాలి పట్టాలన్నమాట. ఏ తీరం పోతుందో ఎటు పోతుందో ఎవరికి తెలియదు. సో ఇక్కడ చేస్తా అన్నది ఎవరికి చేస్తారో ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు. అసలు నిజంగా అండి యూట్యూబ్లో జనాలు మరి డబ్బులు ఎక్కువైతే కనుక మీరు ఎక్కడన్నా చిన్న పిల్లల్ని కూడా అనాథ శరణాలయాల్లో వదిలేసి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళ చదువులకు ఇవ్వండి, చదివించండి. లేదా ఎవరన్నా ఏదైనా సమస్యల్లో ఉంటే మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ చూడండి, పరిస్థితి ఏంటో గమనించండి. అక్కడ డాక్టర్లకో మెడిసిన్స్ దగ్గర మీరే డైరెక్ట్గా పే చేయండి. అప్పుడు ఇంకా హ్యాపీ ఉంటుంది కదా మీకు. కొట్టేస్తారు అవసరానికి మించి అక్కడ బ్యాంక్ నిండిపోతుంది. అప్పుడు ఎవరికి ఉపయోగం అండి? మీ డబ్బులు వృధాగా పోయినట్టే కదా. నిజంగా కష్టాల్లో ఉన్నోళ్ళకి ఎందుకు చేయరు? ఇబ్బందుల్లో ఉన్నోడికి ఇప్పుడు హాస్పిటల్కి పోండి, మీరు కొన్ని హాస్పిటల్కి పోండి, భార్య మీద భర్త మీద భార్య ఎంత డిపెండ్ అయి ఉంటారు లైఫ్ లాంగ్. వాళ్ళల్లో ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే హెల్ప్ చేయడానికి ఒక్క చెయ్యి ముందుకు రాదు. అలాంటి వాళ్ళకి మీరు ముందుకెళ్ళండి, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. జీవితాంతం వాళ్ళు మీకు ఇంకా మా గుళ్ళో దేవుళ్ళలాగా పూజించుకుంటారు. డబ్బులు వెనక్కి ఇవ్వలేరేమో కానీ గుళ్ళో దేవుళ్ళంతా మీరు వాళ్ళ దృష్టిలో అంతా బతికిచ్చారు, మమ్మల్ని నిలబెట్టారు అని ఒక దేవుళ్ళని చూసినట్టు చూస్తారు. ఇక్కడ అలా ఉందా సిచ్యుయేషన్? లేదు. కనీసం ఇచ్చిన వాళ్ళకి వెనక్కిస్తామన్న మాట కూడా లేదు. మరి ఇలాంటి వాళ్ళని ఎందుకండి ఎంకరేజ్ చేస్తారు? సో మీరు ఆలోచించుకోండి. ఎప్పుడైనా హెల్ప్ చేసేటప్పుడు ఎవరికి చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా అనేది ఆలోచించుకోండి. ఏదో అడిగేశారు ఇచ్చేసాము అన్నట్టు ఉండకండి. డబ్బు అనేది ఊరికనే రావట్లా, చెట్లకేం కాయట్లా, కష్టపడితేనే వచ్చుద్ది మీకు కూడా. సో కాబట్టి మీ డబ్బుని మీరు వృధాగా పోనివ్వకండి, కరెక్ట్గా వాడండి, కరెక్ట్గా యూస్ చేయండి. నేను ఇదే చెప్దామనుకున్నది ఈ వీడియో ద్వారా. సో మీకు కనుక ఈ వీడియో బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.